పేరెంట్స్ నీకు సపోర్ట్ ఉందన్నావు కదా, ఈ అవార్డు వచ్చిన తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? ఆమె కళ్ళల్లో ఎలా హ్యాపీనెస్ చూసారు? ఒక్కసారిగా ఆవిడ నవ్వుతూ ఆనంద బాష్పాలతో ఏడుస్తుంటే అమ్మ దగ్గర ఎప్పుడు అలా చూడలేదు. ఫస్ట్ టైం అంత హ్యాపీనెస్ చూడడం. యాక్చువల్లీ మీరు ఉండేది వైజాగ్, కానీ మీరు షూటింగ్ మొత్తం కూడా ఇప్పుడు హైదరాబాద్. వైజాగ్ నుంచి ఇక్కడ రావాలంటే ఆ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది. నీ స్కూల్స్ అట్ట అది ఇబ్బంది, నీకు ఈ ట్రావెలింగ్ జర్నీ, అసలు హెల్త్ ఇవన్నీ కదా. ఎట్లా అనిపించింది అసలు? చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి స్టార్టింగ్లో, హెల్త్ ప్రాబ్లమ్స్ అని అవని ఇవన్నీ, కానీ అన్నీ ఫేస్ చేసుకొని రావడం వల్లే ఈరోజు నేషనల్ అవార్డు కొట్టగలిగారు. ఇప్పుడు దీని తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు చేస్తున్నావు కదా, అది కూడా మళ్ళీ చిల్డ్రన్ మూవీయే. ఎలా ఉంది అందులో నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందులో కూడా నెక్స్ట్ మళ్ళీ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. మా డైరెక్టర్ గారు అయితే ఒకటే అన్నారు, నువ్వు 35 మూవీతో ఒక నేషనల్ అవార్డు కొట్టావు, సమ్మర్ హాలిడేస్తో ఇంకో అవార్డు కొడతావు, నాది గ్యారంటీ అని. సో అంటే ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత నీకు అసలు ఫుల్ డిమాండ్ ఇది ఉంటుంది, ఇంకా ఫుల్ బిజీ. మరి ఎట్లా నీ ఎడ్యుకేషన్ని దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటావు ఈ సినిమాలు ఎట్లా? అంటే మూవీస్ వస్తేనే హైదరాబాద్ వస్తాను, లేకపోతే వైజాగ్లో ఉండే ఎడ్యుకేషన్ చూసుకుంటాను. అదే ఇప్పుడు వరుసగా ఇంకా ఇప్పుడు నీకు నేషనల్ అవార్డు అంటారు కదా, పేరు మొత్తం నేషనల్ లెవెల్లో వినిపించింది. సో కేవలం తెలుగు మాత్రమే కాదు, అదర్ లాంగ్వేజెస్ రావచ్చు, హిందీ రావచ్చు, తమిళ్, మలయా ఇట్లా కూడా చేయొచ్చు, చూడొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా మిగతా లాంగ్వేజ్లో కూడా డబ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇది ఉంటుంది కదా, ఎలా అనిపిస్తుంది మరి? వాటిని ఎట్లా చూస్ చేసుకుంటావు? ఒకవేళ లాంగ్ షూట్స్ పడితే మా ప్రిన్సిపల్ సార్ని రిక్వెస్ట్ చేసి, మా ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి క్లాసెస్ ఆన్లైన్లో ఉండడం కానీ ఏమైనా చేస్తాను. బుక్స్ అక్కడి నుండి ఇక్కడికి తెచ్చేసుకొని ఇక్కడే రాసుకోవడం, ఇక్కడే ప్రిపేర్ అవ్వడం. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి రాసి రావడం. అలా బిఫోర్ నీకు ఇలా ఇచ్చారా? అట్లా ఇచ్చారు. 35 మూవీ చేస్తున్నప్పుడు లాంగ్ డేస్ పడినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. బుక్స్ తెచ్చుకొని హైదరాబాద్లో చదువుకొని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వైజాగ్ వెళ్ళి రాసేసి వచ్చాను కూడా. ఎట్లా చదివావు మరి? నీకు షూటింగ్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోవాలి, బాడీ మెంటల్గా ఫిజికల్ అసలు మొత్తం టైర్డ్ అయిపోతావు కదా. అది మళ్ళీ ఇటు స్టడీ, ఈ రెండు ఎట్లా కరెక్ట్ బ్యాలెన్స్ చేసుకున్నావు? అంటే షూట్ రెస్ట్ డేస్ వస్తాయి కదా, ఆ టైంలో నేను ఒక హాఫ్ డే కూర్చొని మొత్తం ప్రిపేర్ అవుతాను అనమాట. నేనంటే బుక్లో ఉన్నది యాస్టీజ్గా ఏది చదవను. ఫస్ట్ చదువుతాను, సబ్జెక్ట్ ఏముందో మైండ్లోకి ఎక్కించుకొని నా ఓన్గా రాస్తాను. స్కూల్లో మరి మొత్తం టీచర్స్ అందరూ నీకు మంచి కోఆపరేట్ చేస్తున్నారా? చాలా బాగా కోఆపరేట్ చేస్తారు, మా ప్రిన్సిపల్ సార్తో సహా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, థ్యాంక్ యూ మా స్కూల్ అందరికీ, థ్యాంక్ యూ. ఇప్పుడు అరుణ్ ఇంకా ఎలాంటి స్టోరీస్ ఇష్టపడతాడు? సినిమాలు ఫ్యూచర్లో ఎలాంటి చేయాలని నీ డ్రీమ్? యాక్షన్ మూవీస్ చేయాలనేదే నా డ్రీమ్ అన్నమాట. మంచి యాక్షన్ సైఫై మూవీ లాంటిది. యాక్షన్ మూవీస్ అంటే అంటే ఇప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడే చేస్తావా, లేకపోతే పెద్ద అయ్యాక చేస్తా? పెద్దయ్యాక అప్పుడు యాక్షన్ మూవీస్, ఇప్పుడు మాత్రం చిన్నపిల్లలు. మరి ఇటు స్కూలు, ఇటు సినిమా షూటింగు, మరి నీ ఆటలు పాటలు నీ వీటిని అట్లా ఆడతావా అసలు ఏమన్నా ఫ్రెండ్స్తో? సండేస్ వస్తే రోజు ఫుల్ ఆడుకుంటాను చెల్లితోని. మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో కూడా డైలీ క్రికెట్ ఆడతాను అనమాట. డైలీ మీన్స్ సండేస్ షటిల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను. మా చెల్లితో వాలీబాల్ కూడా ఆడతా అప్పుడప్పుడు. అమ్మా బాగా ఈ ఆటలు కూడా. మరి ఇప్పుడు ఆర్టిస్ట్ మరి ఇంకేమన్నా నీ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఇంకా ఎక్కువ చేసుకోవాలి ఇంట్లో అనే ఏమన్నా అవి కూడా ప్రాక్టీస్ ఏమైనా ఉందా? ఉంది. అంటే యాక్చువల్లీ నేను సంగీతం నేర్చుకుంటాను అనమాట, ఫ్లూట్. సో ఫ్లూట్ కూడా నేర్చుకుంటాను. మూవీస్లో ఏమైనా ఛాన్స్ వస్తే ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఇప్పుడు తెచ్చావా ఫ్లూట్? వైజాగ్లో. మరి సంగీతం నేర్చుకుంటా అంటే పాటలు పాడటం, సింగింగ్ అట్లా ఏమైనా ఉందా? సింగింగ్ అంటూ ఏం లేదు, కానీ ఫ్లూట్ మీద పాటలు వాయిస్తాను అనమాట.